హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం అసలు జావా స్క్రిప్ట్ ని ఫామ్కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం ఈ వీడియోలో చెప్తున్నాం. ఓకే, ఈ వీడియోతో ఇంకా నేర్పించడం అంతా అయిపోయింది. జావా స్క్రిప్ట్ అయిపోయింది, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ ఇవన్నీ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కంబైన్ చేసి ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మాక్సిమం 2 పార్ట్స్ వస్తాయి. అది ఒక పార్ట్ లో డెస్క్టాప్ సైడ్ వస్తుంది, ఇంకొక సెకండ్ పార్ట్ లో ఏంటంటే మొబైల్ కంపారిబుల్ ఎలా చేయాలి అన్నది నేర్పిస్తాను. ఓకే, బట్ నెక్స్ట్ 2 వీడియోస్ లో కంటెంట్ మీకు రావాలి అంటే ఈ వీడియోస్ లో మీకు రావాలి. ఓకే, చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ వన్ మోర్ ఏంటి అంటే నెక్స్ట్ 2 వీడియోస్ లో చెప్పే ప్రాజెక్ట్ కానీ మీరు ఆ వీడియో చూసి ఫాలో అయ్యి బిల్డ్ చేస్తే మీరు ఆ ప్రాజెక్ట్ తీసుకెళ్లి రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. అది మీ ప్లేస్మెంట్స్ టైంలో హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ లేట్ మనం నెక్స్ట్ ఇంట్రో అయిపోయి కలుద్దాం. అంతకన్నా ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్, అసైన్మెంట్స్ అవి షేర్ చేస్తా, కాబట్టి జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద కామెంట్ సెక్షన్ లో పెడతా. ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ ఈ .html ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రైట్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఒక 1-2 సెకండ్స్ తర్వాత మీకు ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి రైట్ క్లిక్ చేసి సేమ్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఇది కొడితే వస్తుంది. ఈ కోడ్ అంతా మనం ఆల్రెడీ ముందు HTML లో కొంత రాసాము. ఓన్లీ HTML కోడ్ అంతా HTML వీడియోలో రాసాము. ఈ స్టైలింగ్ అది ఎక్కడ చేసామంటే మీమ్స్ ఫామ్ విత్ CSS అని ఉంటుంది, ఆ వీడియోలో చేసాం. సో ఆ 2 వీడియోస్కి కింద లింక్ అటాచ్ చేస్తా, చూడండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ దగ్గర ఈ డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తాం, బాగానే ఉంది. కానీ ఇది మనం సర్వర్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలం? సర్వర్కి వెళ్తేనే మనం డేటాబేస్లో స్టోర్ చేయగలం. సో మీరు లింక్డ్ఇన్లో ఏదైనా పోస్ట్ పెడితే ఆ పైన ఉన్న కంటెంట్, మీరు అటాచ్ చేసిన ఇమేజెస్ ఇవన్నీ ఫస్ట్ సర్వర్కి వెళ్తాయి. సర్వర్కి వెళ్ళాక దాని లాజిక్ బట్టి ఆ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. డేటాబేస్ తర్వాత వాళ్ళు ఫైల్ స్టోరేజ్ ఏది వాడుతున్నారో దాంట్లో స్టోర్ అవుతాయి మీ ఇమేజ్ ఇవన్నీ. సో ఇదంతా అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని సర్వర్కి వెళ్ళాలి. ఓకే, సో గైస్ ప్రతి పేజ్కి బ్రౌజర్లో మీరు ఓపెన్ చేసిన ప్రతి ట్యాబ్కి డెవలపర్ కన్సోల్ అని ఉంటుంది. ఓకే, అది మీరు ఎలా ఓపెన్ చేస్తారంటే బ్రౌజర్లో ఈ ఫైల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఇదిగోండి రైట్ క్లిక్ చేస్తే లాస్ట్లో ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఓకే, ఆ ఇన్స్పెక్ట్ బటన్ కొట్టండి. ఇన్స్పెక్ట్ బటన్ కొడితే మీకు ఇక్కడ చాలా టూల్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఎలిమెంట్స్ ట్యాబ్, కన్సోల్ ట్యాబ్, సోర్సెస్, నెట్వర్క్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఏంటి అన్నది కమింగ్ వీడియోస్లో, సబ్సిక్వెంట్ వీడియోస్లో చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఏంటి అంటే మనకు కావాల్సింది కన్సోల్ ట్యాబ్. ఓకే, అసలు కన్సోల్ ట్యాబ్ అంటే ఏంటి? లాస్ట్ వీడియోస్లో పెట్టింది. ఆ జావాస్క్రిప్ట్ వీడియోస్ కానీ మీరు చూసుంటే కన్సోల్ అంటే ఏంటో తెలుస్తుంది. అంటే అదేంటంటే యూజర్ చూపిస్తున్నాం అనమాట. ఓకే, లెట్స్ ఏ A=10 అని పెట్టాము. ఓకే, ఇక్కడ 10 అని ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు console.log A is 10 అంటే ఇది మనం చెప్తున్నాము. ఈ A is 10 అన్నది యూజర్కి కనిపించేలా ప్రింట్ చేయమని. సో ఎంటర్ చేస్తే ఇక్కడ చూసారా A is 10. సో ఈ కన్సోల్ లాగ్ అన్నది ఇక్కడ ఈ కన్సోల్లో యూజర్ చూపిస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ ఉన్నాయి, ఇది ప్రింట్ అవుతుంది, అది చూపిస్తుంది, ఇదంతా తెలుస్తుంది అనమాట యూజర్కి. ఓకే, సో దానికి కన్సోల్ ట్యాబ్ వాడతాము. ఇది ఈ క్వశ్చన్, సార్ మీ పేరు ఏంటి సార్, దాని తర్వాత ఇన్పుట్ ఫీల్డ్, ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనమాట, లైన్ నెంబర్ 32. ఓకే, సో ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఇప్పుడు నా పేరు ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమైనా ప్రింట్ అయిందా? అవ్వలేదు, ప్రస్తుతానికి అవ్వలేదు కదా. అప్పుడు ఒకవేళ మనకు కావాలనుకోండి ప్రింట్ చేయాలని, ఇక్కడ ప్రతి జావాస్క్రిప్ట్ కోడ్, మీరు ఒకవేళ జావాస్క్రిప్ట్ కోడ్ HTML ఫైల్లో రాయాలనుకోండి, ఎలా అయితే మనం హెడర్లో స్టైల్ ట్యాగ్కి స్టైల్ అని పెట్టి స్టైలింగ్ ఇస్తామో ఇక్కడ కూడా సేమ్ స్క్రిప్ట్ అని పెట్టి జావాస్క్రిప్ట్ కోడ్ అంతా ఇవ్వాలి. ఓకే, సో ఫర్ సపోజ్ మనకి ఏం కావాలి, ఇక్కడ ఇన్పుట్లో యూజర్ ఏమేమి ఇస్తున్నాడో అది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, ఇక్కడ యాక్షన్ ఏమవుతుంది, ఇన్పుట్ ఇస్తున్నాం కదా. J అన్నది ఒక ఇన్పుట్, E అన్నది ఒక ఇన్పుట్, S అన్నది ఒక ఇన్పుట్, అలా HWANTH ఇవన్నీ ఒక్కొక్క ఇన్పుట్. సో ఇక్కడ మనం చెప్తున్నాం ఆన్ ఇన్పుట్ కాల్ దిస్ ఫంక్షన్. సో ఇక్కడ ఆన్ ఇన్పుట్ అనేది ఒక ఈవెంట్. అంటే ఏంటి, ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడో అని దీని అర్థం. ఓకే, ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడో అప్పుడు ఈ ఇన్పుట్ అన్న ఫంక్షన్ని కాల్ చేయమని మనం చెప్తున్నాం బ్రౌజర్కి. ఓకే, ఇది ఈవెంట్ హ్యాండ్లర్. బట్ ఈ ఫంక్షన్ ఇన్పుట్టే ఎందుకు వచ్చిందంటే ఇన్పుట్టే రావట్లేదు, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, కాబట్టి నేను ఫంక్షన్ పేరు ఇన్పుట్ అని ఇచ్చా. సో ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి, ఇది. ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఈ పారామీటర్. సో ఇక్కడ ఈ పారామీటర్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ప్రింట్ చేద్దాం, JASHWANTH. ఏమైనా ప్రింట్ అయిందా? లేదు, ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ ఫంక్షన్ అయితే పిలుస్తున్నాం. ఎప్పుడైతే యూజర్ ఒక ఇన్పుట్ ఇస్తున్నాడో అప్పుడు ఈ ఇన్పుట్ ఫంక్షన్ పిలువు అని అయితే చెప్తున్నాం. బట్ దాంతోపాటు ఈ దిస్ అన్న వేరియబుల్ కూడా పంపించాలి.
దిస్ అంటే ఏంటి అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ మొత్తాన్ని మనం ఈ ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నాం. ఓకే, ఇన్పుట్ అండ్ ఫంక్షన్కి ఇది పంపిస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇది సేవ్ చేస్తే జే, ఇక్కడ చూసారా జే క్యారెక్టర్ కొట్టగానే ఇన్పుట్ ఫీల్డ్ మొత్తం వచ్చింది. ఎందుకంటే మనం ఈ ఇన్పుట్ అన్న ఫంక్షన్కి ఈ దిస్ అన్నది ఒక పారామీటర్గా పంపిస్తున్నాం కాబట్టి పారామీటర్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న రెండు సేమే, బట్ ఒకటి ఫంక్షన్ డెఫినేషన్ లో ఉంటుంది, ఇంకొకటి ఇలా పంపించినప్పుడు పెడతాం. సో పేర్లు వేరు. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆర్గ్యుమెంట్ అన్న పారామీటర్ అన్న. ఓకే, సో ఇక్కడ దిస్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ మొత్తాన్ని ఈ ఇన్పుట్ ఫంక్షన్కి పంపిస్తుంది. ఓకే, పంపిస్తే అది ఈగా తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటి లైన్ 118 అని ఉంది కదా, అది ఈ ఇక్కడ ఏంటి దీని కింద ఈ డాట్ వాల్యూ. ఈ డాట్ వాల్యూ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ అట్రిబ్యూట్కి ఏముంది అని మనం చూపిస్తున్నాం. ఇప్పుడు సపోజ్ జేఏ, ఇక్కడ చూసారా ఫస్ట్ జే వచ్చింది, ఇప్పుడు జేఏ ఎంటర్ చేశాక జేఏ వచ్చింది. ఓకే, SHWANTH. సో ప్రతిసారి ఒక క్యారెక్టర్ పెట్టినా ఒక క్యారెక్టర్ తీసినా ఏదైనా సరే ఇన్పుట్లోకి కన్సిడర్ చేస్తుంది అది. ఓకే, ఇన్పుట్ వచ్చిన ప్రతిసారి ఇన్పుట్ ఫంక్షన్ పిలుస్తున్నాము, ఆ ఇన్పుట్ ఫంక్షన్కి ఈ ఇన్పుట్ ఫీల్డ్ని మనం పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం మనం, ఆ వచ్చిన ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ప్రింట్ చేస్తున్నాము, ఆ వచ్చిన ఇన్పుట్ ఫీల్డ్ తలకు వాల్యూని ఈ డాట్ వాల్యూ అంటే ఆ అట్రిబ్యూట్ని యాక్సెస్ చేస్తున్నాం మనం. ఓకే, అది కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇది తీసేసాం అనుకోండి. సో మీరు ఎప్పుడైతే ఈ .html ఫైల్ని ఇలా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తారో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఫైల్స్ చేంజ్ చేసి కంట్రోల్ కొట్టిన ప్రతిసారి ఈ ఫైల్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతుంది. ఓకే, సో రిఫ్రెష్ అయిపోయి కొత్త చేంజెస్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ అని ఉంది కదా, ఈ ఫామ్ ఇది ఒకటే. సో ఇది ఇలా కొట్టి కంట్రోల్ కొట్టిన అనుకోండి, ఇక్కడ చూసారా మీరు ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయింది ఫైల్. ఓకే, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసుకోలేదు మాన్యువల్గా. సో ఇలా అవుతుంది ఓపెన్ విత్ లైవ్ సర్వర్కి. సో మనం ఇక్కడ ఇది ఇన్పుట్ ఇచ్చినప్పుడు జస్వంత్, సో ఇక్కడ చూసారా జస్వంత్ అన్నది వచ్చింది. ఇక్కడ దిస్ ఎందుకు పంపించాలి అంటే ఇప్పుడు మీరు సేమ్ ఇదే ఫంక్షన్ ఇక్కడ కూడా రాశారు అనుకోండి, ఇక్కడ ఏముంది ఈమెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ ఐడి ఫీల్డ్. ఓకేనా, సో ఈమెయిల్ ఐడి ఫీల్డ్కి ఇప్పుడు సపోజ్ ఇది పెట్టారు, పెట్టినప్పుడు మీరు ఇక్కడ జస్వంత్ అని ఇస్తే జస్వంత్ ఎందుకు ప్రింట్ అవుతుంది, మీరు రెండు ఫంక్షన్స్ దగ్గర ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చాం కదా, కానీ ఇక్కడ జస్వంత్ అని ఇచ్చినప్పుడు జస్వంతే ప్రింట్ అవుతుంది. ఇక్కడ జస్వంత్ నుంచి వస్తే ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. అది ఎందుకు అంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్కి కరెక్ట్గా ఏ ఇన్పుట్ ఫీల్డ్ అయితే మనం ఎంటర్ చేస్తున్నామో ఆ ఇన్పుట్ ఫీల్డ్ని ఈ దిస్ అన్న కీవర్డ్ పంపిస్తుంది. సో ఈ దిస్ అన్నది ఓన్లీ ఈనే పంపిస్తుంది, ఈ దిస్ అన్నది ఓన్లీ ఈ లైన్నే పంపిస్తుంది. ఓకే, అక్కడ ఏమవుతుంది వచ్చిన ఇన్పుట్ ఫీల్డ్ని తీసుకొని ఆ ఇన్పుట్ ఫీల్డ్ తరకు వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో అందుకు దిస్ అన్న కీవర్డ్ వాడాలి, లేదంటే మీకు ఇక్కడికి ఇన్పుట్ ఫీల్డ్ రాదు. రాని ఏ వాల్యూ మనం ప్రింట్ చేస్తాం చేయలేం కదా. సో అలా అనమాట. ఓకే, సో దిస్ అన్న కీవర్డ్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఇచ్చేసాము. సో ఇదే కామన్గా ఏమేమి ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకా అయిపోయి ఇన్పుట్ ఫీల్డ్స్ అయిపోయినట్టున్నాయి. ఇదిగోండి ఈ వీడియో ఎలా ఉంది బ్రో, దీనికి కూడా మనం ఇచ్చామనుకోండి, ఇలా ఇస్తే ఇప్పుడు కూడా సెల్ఫ్ డబ్బా కాదు, బాగుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ బాగోలేదు అంటే మీరు ఒక కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ నుంచి మారుద్దాం ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని. ఓకే, సో ఇక్కడ మనం ఏ ఇన్పుట్ ఇచ్చామో చాలా బాగుంది బ్రో అని ఇచ్చాము, ఆ చాలా బాగుంది బ్రో ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చామనుకోండి, ఆ ఈమెయిల్ ఐడియే ప్రింట్ అవుతుంది, చాలా బాగుంది బ్రో అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, ఇంకా క్లియర్గా కావాలంటే సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫస్ట్ కదా ఇచ్చాము జస్వంత్. సో ఇక్కడ కరెంట్ ఇన్పుట్ ఫీల్డ్ ఏంటి, ఈ నేమ్. ఓకేనా, దీనికి సో ఇక్కడ ఈ కరెంట్ ఇన్పుట్ ఫీల్డ్ ఏమవుతుంది, నేమ్ ఈమెయిల్ అవుతుంది. అంటే ఇన్పుట్ ఫీల్డ్ని పంపించాము మనం దీనికి. అదే మనం ఇది ఇచ్చామనుకోండి, చాలా బాగుంది బ్రో అని, ఇక్కడ ఏమవుతుంది ఈ ఇన్పుట్ ఫీల్డ్ వస్తుంది మనకి, ఈ లైన్ 103 ఉంది కదా, ఆ టెక్స్ట్ ఏరియా అంతా మనకి ఈ ఫంక్షన్కి వస్తుంది. సో అది జరుగుతుంది. ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్కి మనం మాన్యువల్గా టైప్ చేస్తాం కాబట్టి ఆన్ ఇన్పుట్ అన్న ఈవెంట్ మనం కాల్ చేస్తాం. బట్ ఇది ఇక్కడ ఇది ఉంది, డేట్ ఉంది, డేట్ కూడా ఇన్పుటే. బట్ ఇక్కడ మనకి ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే మనం డేట్ ఫీల్డ్లో ఆ ఈవెంట్ పెట్టలేదు, ఈవెంట్ హ్యాండ్లర్ పెట్టలేదు. సపోజ్ ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఆన్ ఇన్పుట్ దిస్ అన్న ఇది ఉంది, అన్న కోడ్ ఉంది, బట్ ఈ డేట్ ఫీల్డ్లో ఉందా లేదు, కాబట్టి పిలట్లేదు మనం డేట్ పిలిచినా సరే. ఇలా చేస్తే ఇప్పుడు మనం డేట్ ఇచ్చామనుకోండి 25, చూసారా డేట్ ప్రింట్ అయింది. మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఏ డేట్ సెలెక్ట్ చేసామో ఆ డేట్ ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, సో అలా. సో ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్ అయిపోయింది, డేట్ అయిపోయింది, ఈమెయిల్ ఐడి అయిపోయింది, ఇది పాస్వర్డ్ ఇన్పుట్ ఫీల్డ్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మీరు గెస్ట్ చేయండి. ఓకే, గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి, నేను ఇది బ్లాంక్గా వదిలేసిన, మిగతా చెప్తా. సో ఇక్కడ ఈ రియా ఎవరు అన్నది ఏంటి, డ్రాప్ డౌన్. ఓకే, క్లాస్మేట్, డామినీ డాటర్, ఎవరైతే ఏంటి. సో ఈ 3 ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్ ఇవ్వట్లేదు, ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నాం. క్లాస్మేట్, డామినీ డాటర్, ఎవరైతే ఏంటి ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి ఆన్ చేంజ్ అని వస్తుంది. ఓకే,
వాల్యూ చేంజ్ చేసుకుంటున్నాం కదా, ఇన్పుట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తాము, సేమ్ అదే ఆన్ చేంజ్. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేంజ్ అన్నది ఈవెంట్ అనమాట. ఇక్కడ ఏం రావాలి, దిస్. కరెక్ట్, మీరు గెస్ట్ చేసి ఉంటే కరెక్ట్, గెస్ట్ చేయకపోతే నేర్చుకోండి, అదేం ప్రాబ్లం లేదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇక్కడ ఇది ఏ ఎవరు అన్నది ఇప్పుడు సపోజ్ డామినేట్ డాట్ అని పెట్టాను అనుకోండి. చూసారా, మనం ఇక్కడ ఏ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నామో అదే ఆప్షన్ వస్తుంది ఇక్కడికి. ఇక్కడ క్లాస్మేట్ అని ఉంది, బట్ ఇక్కడ నా క్లాస్మేట్ అని ఎందుకు ప్రింట్ అయిందంటే మనం అక్కడ గ్రూప్ లో ఏం యాక్సెస్ చేస్తున్నాము, వాల్యూ యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో లేబుల్ తాలూకా వాల్యూ ఈ నా క్లాస్మేట్. సో వాల్యూలో ఏముంటే అదే ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ ఏంటి, డామినీ ఎవరో అని ఉంది, ఇది రేడియో బటన్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, చేంజ్ చేస్తున్నాం, ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇన్పుట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ కూడా ఆన్ చేంజ్ ఇన్పుట్ దిస్. సో ఇప్పుడు ఇది చూసారా, ఇక్కడ మనం చేంజ్ చేసిన ప్రతిసారి మారిపోతుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం పెట్టాము, రియా మదర్ అని పెట్టాము, ఆ ఆప్షన్ ప్రింట్ అయింది. దాని తర్వాత నాకు తెలియదు అన్నది చూస్ చేసుకున్నాం, ఆ ఆప్షన్ ప్రింట్ అయింది. దాని తర్వాత ఏంటి, ఎవరో ఒకళ్ళే నీకు ఎందుకు అన్నది చూస్ చేసుకున్నాం, సో అది ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనం ఏదైతే చేంజ్ చేస్తున్నామో ఆ చేంజ్ అక్కడ వెళ్తుంది, బట్ చేంజ్ ఆ ఇన్పుట్ అన్నది మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, సేమ్ అదే ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏమొస్తుందో మీరు గెస్ట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఒక ప్రాక్టీస్ సెషన్ లా ఉంటుంది. ఇక లాస్ట్ మనకి ఏముంది, షెపురాకి ఏం తీసుకుంటా ఉంది. సో ఇది కూడా ఒక విధంగా చూస్ చేసుకోవడమే. ఇక్కడ ఏం రావాలి, సేమ్ అదే మళ్ళీ ఇక్కడ కూడా ఆన్ చేంజ్ ఈవెంట్ ఇస్తాము. ఆన్ చేంజ్ అయినప్పుడు ఏ ఫంక్షన్ పిలాలి అన్నది కూడా చెప్తాం. ఆ ఫంక్షన్ కి ఈ ఇన్పుట్ ఫీల్డ్ ని పంపించు, ఇంకే ఇన్పుట్ ఫీల్డ్ ని పంపించుకో అని చెప్పడానికి దిస్ అన్న కీవర్డ్ వాడతాం. ఓకేనా, సో ఇది ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ కి పెట్టండి. పెట్టేసరిగా ఇప్పుడు సేవ్ చేస్తే మైసూర్ బజ్జీ ప్రింట్ అయ్యింది. దసరా తీసేస్తే ప్రస్తుతం దీని దగ్గర చేంజ్ చేసాం కదా, అందువల్ల ప్రింట్ అయింది. చేంజ్ అనేది ఏదైనా సరే, సెలెక్ట్ అయినా డీసెలెక్ట్ చేసినా సరే చేంజ్ కాబట్టి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చికెన్ దోశ అని ఉంది అనుకోండి, ఈ చికెన్ దోశ కూడా ప్రింట్ అవుతుంది. సో అది ఈవెంట్ హ్యాండిల్స్ తాలూకా పని. నెక్స్ట్ ఏంటి, ఈ ఇన్పుట్ ఫీల్డ్ మనం ఆల్రెడీ చూసాం ఇందాక, ఆన్ ఇన్పుట్ దిస్. సో మీకు ఇక్కడ అసైన్మెంట్ ఏంటి అంటే, ఈ డ్రాప్ డౌన్ కి వాల్యూ ఏమొస్తుంది, దీనికి ఏ ఈవెంట్ మనం ట్యాగ్ చేయాలి, అండ్ ఈ పాస్వర్డ్ సెట్ చేసుకో బ్రో ఆన్ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఇన్పుట్ ఫీల్డ్ కి మనం ఏ వాల్యూ ట్యాగ్ చేయాలి, ఆన్ ఇన్పుట్ ఆన్ చేంజ్ అన్నది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. రాంగ్ అయితే కరెక్ట్ చేస్తా, కరెక్ట్ అయితే కంగ్రాట్స్ చెప్తా. ఓకే, సో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే, మనం ఫామ్ అంతా ఫిల్ చేస్తాము, మనం కాదు, సపోజ్ ఒక యూజర్ ఫామ్ అంతా ఫిల్ చేసాడు, ఆ యూజర్ ఫిల్ చేసి మనకు రావాలిగా, మన సర్వర్లో పెట్టాలి. ఓకే, మన సర్వర్లో మనం స్టోర్ చేసుకోవాలి ఆ డేటా అంతా. సో అది ఎలా అంటే, ఈ బటన్ కొట్టాక, ఈ సబ్మిట్ ఫామ్ ఉంది కదా, సబ్మిట్ ఫామ్ బటన్ కొట్టాక, బటన్ కొట్టగానే సబ్మిట్ అయిపోతుంది అంటే అవ్వదు, దానికి మనం కొన్ని చేంజెస్ చేయాలి. ఆ చేంజెస్ ఏంటి అంటే, మనం ఎలా అయితే వీటికి ఆన్ ఇన్పుట్ ఆన్ చేంజ్ అన్న ఈవెంట్స్ ఇచ్చామో బటన్ కూడా ఉంటుంది. బటన్కి ఇదేంటి, ఈ యాక్షన్ ఏంటి, క్లిక్ చేయడం కదా, క్లిక్ కూడా ఒక ఈవెంటే. మీరు ముందు డామ్ వీడియో చూసుంటే మీకు అర్థం అవుతుంది ఈవెంట్స్ అంటే ఏంటి, ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటి, ఈవెంట్ లిసనర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు డామ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియోలో చెప్పింది ఏం అర్థం అయిపోతే ఏం పర్వాలేదు, ముందు ఒకసారి డామ్ వీడియో చూసి అప్పుడు కంటిన్యూ చేయండి. సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ క్లిక్ అన్నది కూడా ఒక ఈవెంట్, ఆ ఈవెంట్ని మనం హ్యాండిల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఈ ఆన్ క్లిక్ అంటే ఏం జరుగుతుందంటే, అక్కడ ఎప్పుడైతే ఈ బటన్ మీద ఒక క్లిక్ పడిందో, ఎవరైనా ఒక క్లిక్ చేస్తున్నారో, అప్పుడు ఈ సబ్మిట్ ఫామ్ అన్న ఫంక్షన్ని కాల్ చేయమంటున్నాం మనం బ్రౌజర్ని. ఓకే, సో ఈ సబ్మిట్ ఫామ్ అన్న ఫంక్షన్ ఏది, ఇది. సో ఇక్కడ మనం కన్సోల్ ప్రింట్ చేస్తే, ఓకే, ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ అయిందో అప్పుడు ఈ సబ్మిట్ ఫామ్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేశాక ఫంక్షన్లో ఏ కోడ్ అయితే ఉందో ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఓకేనా, సో అప్పుడు ఈ సబ్మిటింగ్ ద ఫామ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈ ఫామ్ వేరియబుల్ని, ఈ ఫామ్ని యాక్సెస్ చేస్తున్నాం మనం. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఏంటో నేను ఆల్రెడీ డామ్ క్లాస్లో చెప్పా, ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే చూడండి ఆ వీడియో. ఇక్కడ మనకి ఫామ్ ఐడి దేనికి ఉందంటే ఈ ఫామ్కి ఉంది. ఈ ఫామ్ తోకి ఐడి అంటే ఫార్మ్ కదా. సో మనం ఈ లైన్ ద్వారా ఈ హోల్ ఫామ్ని యాక్సెస్ చేస్తున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఉంది, ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఫామ్ అంతా మనకు వచ్చినట్టే. చూసారా, ఇదంతా. ఇప్పుడు ఆ ఫామ్ అంతా తీసుకెళ్ళి ఈ ఫామ్ అన్న వేరియబుల్లో మనం స్టోర్ చేసాం. స్టోర్ చేసి ఈ ఫామ్ని మనం ఈ ఫామ్ డేటా అన్న జావా స్క్రిప్ట్ బిల్ట్ ఇన్ దానికి పంపిస్తున్నాం. పంపిస్తే అప్పుడు ఈ ఫామ్ డేటాలో నేము వాల్యూ ఇలా స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా ప్రింట్ చేస్తున్నాము, ఈ ఫామ్ డేటా డాట్ ఫర్ ఈచ్ అంటే మనం మెయిన్గా అరేని ఐటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఫామ్ డేటా అన్నది ఒక అరే ఉంటుంది, ఆ అరేలో బోల్డ్ వాల్యూస్ ఉంటాయి, కీస్ ఉంటాయి. ఆ వాల్యూస్ కీస్ ఏంటి, ఇవి ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి, నేమ్ అన్నది ఒక కీ,
దీని వాల్యూ ఎందుకు మనం ప్రింట్ చేసాం కదా జశ్వంత్ అని, అది దీని వాల్యూ. సో ఇక్కడ జశ్వంత్ జూన్ 10th 2025 కాదు ఈ ఫేక్ అనుకుంటున్నాను. సో 2001 జూన్ 10. సో ఇదంతా ఇచ్చాము. రియా ఎవరైతే నాకు తెలియదు కాబట్టి నాకు తెలీదు. సో ఇవన్నీ ఇచ్చాం కదా, ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చేసాం. ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చేసాక సబ్మిట్ కొడితే ఇక్కడ చూసారా నేమ్, ఇక్కడ ఏమవుతుంది కీ ప్రింట్ చేస్తున్నాము, దాని తర్వాత వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ కీ అంటే ఏంటి, ఈ ఇన్పుట్ ఫీల్డ్ తాలూకా నేమ్. ఈ ఇన్పుట్ ఫీల్డ్లో నేమ్ అట్రిబ్యూట్ ఉంది కదా, ఆ నేమ్ అట్రిబ్యూట్లో ఏ వాల్యూ ఉంటే అది ఈ కీ. ఈ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏ వాల్యూ ఇచ్చామో అది ఈ వాల్యూ. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి, వీడియో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మీరు చూస్తేనే నెక్స్ట్ వచ్చే వీడియో మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో నెక్స్ట్ అంటే డిఓబి. ఈ డిఓబి అంటే ఏంటి, ఈ డేట్ ఫీల్డ్ తాలూకా నేమ్ డిఓబి. సో ఇది డిఓబి ప్రింట్ అయింది. ఈ 2001 జూన్ 10 అన్నది డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చిన వాల్యూ అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ కొన్న వాల్యూ ఈ 2001-06-10. సో అది అవుతుంది. బట్ ఇది మనం సర్వర్కి ఎలా పంపిస్తామన్నా అంటే నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే నెక్స్ట్ వీడియో సర్వర్ అంటే బ్యాక్ ఎండ్ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఓకేనా, ఫామ్లో మెథడ్ అని ఒకటి ఉంటుంది, యాక్షన్ అని ఒకటి ఉంటుంది. సో ఈ మెథడ్ యాక్షన్ ఏంటి అంటే, మెథడ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, గెట్ పోస్ట్. ఎక్కడైనా సరే ఏ ఫామ్లో అయినా సరే, ఇప్పుడు మీరు యూజ్ చేసి ఏ వెబ్సైట్లో అయినా సరే మెథడ్లో 2 టైప్స్ ఉంటాయి, గెట్ పోస్ట్. సో ఈ గెట్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ గెట్ అని పెట్టాను అనుకున్నా, ఇది జాగ్రత్తగా చూడండి, ఈ పైన యూఆర్ఎల్ ఉంది కదా, అది జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూడండి, సబ్మిట్ చేస్తే ఇదిగోండి నేమ్ ఇక్కడ ప్రింట్ అయిందా. సో ఇక్కడ ఇదంతా ఎవరైనా చూడొచ్చు, మీరైనా చూడొచ్చు, నేనైనా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారా నేమ్ ఈక్వల్ టు జశ్వంత్, డిఓబి ఏది ఇవ్వలేదు కాబట్టి ఎంటీ. సో ఇది ఎవరైనా చూడగలరు, ఎవరైనా యాక్సెస్ చేయగలరు. బట్ అది ఏంటి అంటే సెక్యూర్ కాదు. యూఆర్ఎల్లో మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చూస్తే అది మనం ఈ యూఆర్ఎల్ పట్టుకుని హ్యాకర్ ఎవరైనా ఈ వాల్యూస్ తీసుకోవచ్చు. కాబట్టి పోస్ట్ అన్న మెథడ్ వాడతాం. పోస్ట్ అన్న మెథడ్ వాడినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇచ్చిన వాల్యూస్ ఏది యూఆర్ఎల్లో కనిపించదు. ఇప్పుడు సపోజ్ ఇది ఇచ్చాము డేట్. సో ఇక్కడ ఏది ఇచ్చినా సరే సబ్మిట్ కొట్టగానే చూసారా ఇది పనిచేయదు. మీరు మెథడ్లో పోస్ట్ పెట్టారు అనుకోండి, యూఆర్ఎల్లో కనిపించదు మీరు ఏమేమి ఇన్పుట్ ఫీల్డ్స్ ఇచ్చారో. అది ఇంకొక సెక్యూరిటీకి వెళ్తుంది అనమాట సర్వర్కి. కాబట్టి ఎక్కడ గెట్ వాడాలి, ఎక్కడ పోస్ట్ వాడాలి అన్నదంతా మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము బ్యాక్ ఎండ్ స్టార్ట్ అయ్యాక. అండ్ ఈ యాక్షన్ ఫైనల్ అట్రిబ్యూట్ ఏంటి అంటే, సర్వర్లో మనం ఒక యూఆర్ఎల్ సెట్ చేసుకుంటాం, ఆ యూఆర్ఎల్కి ఇది సెండ్ చేయాలి అనుకున్నాం అనుకోండి ఈ ఫామ్ డేట్ అంతా. సో ఆ యూఆర్ఎల్ పాత్ అది ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టినప్పుడు సో ఈ ఫామ్కి తెలుస్తుంది అనమాట, యూజర్ సబ్మిట్ చేయగానే పోస్ట్ మెథడ్లో ఈ యాక్షన్కి ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ పంపించాలి, ఆ వాల్యూలో ఉన్న యూఆర్ఎల్కి మనం ఈ ఫామ్ డేటా అంతని పంపించాలి అని బ్రౌజర్కి తెలుసు. సో ఇదే జావా స్క్రిప్ట్ని మనం ఫామ్తో ఇంటిగ్రేట్ చేసే విధానం. ఓకే, కన్ఫ్యూజ్గానే ఉంటుంది కాదన్ను, మళ్ళీ చూడండి వీడియో, చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే, ఆ ఛానల్ ఏంటంటే అసైన్మెంట్స్ ఇవన్నీ పంపిస్తా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం.